పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడ్జింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మూడ్జింతలపల్లి మరియు చిన్న పర్వతాపురం, నాగిశెట్టిపల్లి ప్రాంతాలలో ఈరోజు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ రెవెన్యూ సదస్సులు ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఈరోజు మూడ్జింతలపల్లి మండలంలో రెవెన్యూ సదస్సు భూభారతి మీద మొదటి రోజు మండలంలో మూడ్జింతలపల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము ఎంఆర్ఓ వెంకట నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మూడ్జింతలపల్లిలో జరుగుతుంది. ఈరోజు చూస్తే ధరణి వచ్చిన తర్వాత ఎంతోమంది అన్యాయమయ్యారు. ఈ భూభారతి మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో కలెక్టర్ గారు చెప్పిన సూచనలను చూస్తే తప్పకుండా రైతులకు న్యాయం జరుగుతుందనే ఆలోచన మా అందరికీ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు 16 నెలలు భూభారతి మీద పక్షాలన చేసి మంచి మేధావులను మంచి రెవెన్యూ ఆఫీసర్లను, కలెక్టర్లను, రిటైర్మెంట్ అధికారులను తీసుకొని 16 నెలలు పక్షాలన చేసి ఎవరికైతే భూమి తాతల నాటి నుండి వచ్చి పాస్బుక్లు ఉండి పానీలు ఉండి వాళ్ళకి అన్నీ ఉన్నవాని కూడా ధరణి వచ్చినప్పుడు కొత్త వాళ్ళ పేర్లు వచ్చి వాళ్ళు అన్యాయమైనారు. భూభారతిలో తప్పకుండా కలెక్టర్ గారు చెప్పారు, పోయినసారి మాకు 100 అప్లికేషన్లు వస్తే నాకు పవర్స్ 3 అప్లికేషన్లకి అవకాశం ఉండే. ఈసారి ఈ భూభారతిలో నాకు 97 అవకాశాలు ఉన్నాయి. 30 రోజులు ఎంఆర్ఓ కంప్లైంట్ చేసుకోండి, 30 రోజులలో ఎంఆర్ఓ చేయకపోతే ఆర్డీఓకి చేయండి, ఆర్డీఓ చేయకపోతే ఇంకో 30 రోజులలో నాకు కంప్లైంట్ చేసి 3 నెలల్లో ఎలాంటి సమస్య ఉన్నా నెరవేరుస్తానని చెప్పడం జరిగింది. భూభారతి తీసుకొచ్చి రైతులకు, నిరుపేదలకు అందరికీ సేవ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమం తీసుకొని వాళ్ళు తాతల ఆస్తిని వాళ్ళకు మళ్ళీ చెందేటందుకు చేసినందుకు ఈరోజు మా మండలంలో మూడ్జింతలపల్లి రెవెన్యూ పరిధిలోని చిన్న పర్వతాపూరు ప్లస్ మూడ్జింతలపల్లి ఇవి రెండింటికి ఈరోజు ఎవరంటి అప్లికేషన్లు వచ్చినా తీసుకొని అవన్నీ ఎంఆర్ఓ గారిని మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న పర్వతాపూరు మేము ఎంతో కష్టపడితే మూడ్జింతలపల్లిలో కలవడం జరిగింది. ఆ రెవెన్యూ దాని మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని తప్పకుండా న్యాయం చేసి ప్రతి ఒక్కరికి ఇంతకుముందు ఉన్న వాళ్ళకు వచ్చి ఈ కొత్తగా వచ్చి రియల్ ఎస్టేటర్స్ వచ్చి దాన్ని మొత్తం అన్యాకాంతం చేసిర్రు. దాన్ని క్లారిటీగా చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు సదాశివరెడ్డి, మూడ్జింతలపల్లి రైతు. నేను మూడ్జింతలపల్లి విలేజ్. మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకనగా రెవెన్యూ సదస్సులో భాగంగా ఈ యొక్క కార్యక్రమం భూభారతి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ధరణిలో కొన్ని కంప్యూటర్ మిస్టేక్ కావచ్చు, కొన్ని ఉండొచ్చు. దాన్ని సవరించడానికి కొన్ని లొసుకులు ఉన్నందువలన భూభారతి తీసుకొచ్చారు. చాలా సంతోషం. దీంట్లో ఇప్పుడు కొన్ని మా మూడ్జింతలపల్లి విలేజ్లో 22-30 సర్వే నంబర్లో మరి చాలామంది నిరుపేద రైతులు ఉన్నారు. దాంట్లో వాళ్ళకు ఆన్లైన్ లేదు కాబట్టి వాళ్ళకు పాస్బుక్లు లేవు. వాళ్ళు ఒకవేళ చనిపోయిన 5 లక్షల రూపాయలు రావడానికి వాళ్ళు అర్హులు గారు. ధాన్యం పండించిన అమ్ముకోవడానికి అర్హులు లేరు. దానికోసం మళ్ళీ పక్క రైతులను తీసుకొచ్చి పాస్బుక్లు తీసుకొచ్చి ధాన్యం అమ్ముకోవడం జరుగుతుంది. చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ భూభారతిలో 22-30 సర్వే నంబర్లలో వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చి వాళ్ళని కాపాడితే చాలా బాగుంటుంది. అదేవిధంగా కొంతమంది రైతులకు ఇప్పుడు అన్యాక్రాంతంగా కాకుండా తాతల ఆస్తులు అట్లే ఉండిపోయినాయి. వాళ్ళ డెత్ సర్టిఫికేట్లకు కానీ వాళ్ళు తెచ్చుకోలేక కొంతమంది ఉన్నాయి. వాళ్ళని కూడా సరిచేసి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను మనవి చేయొచ్చు. నా పేరు భూపాలరెడ్డి. మూడ్జింతలపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు జరుగుతుంది. ఇక్కడ ఇంతకుముందుకున్న ధరణి చట్టాన్ని క్యాన్సిల్ చేసి భూభారతి చట్టాన్ని తెచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. భూభారతి చట్టంలో ఉన్న సవరణలు పబ్లిక్కు చాలా ఉపయోగపడతాయని నేను కోరుకుంటున్నాను. ఈరోజు విషయం ఏంటంటే, ఇంతకుముందుకు మా ఊర్లో చిన్న పర్వతాపురం మూడ్జింతలపల్లి గ్రామంలో రెవెన్యూ విలీనం చేయడం జరిగింది. అక్కడ ఉన్న పాత రెవెన్యూ ఆధారంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి పాస్బుక్లు కానీ అక్కడ ఉన్న ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అందరికీ న్యాయం చేయాలని ఎంఆర్ఓని కోరడం జరిగి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏమైపోయిందంటే పాస్బుక్ ఉంది, కొంతమందికి భూమి లేదు. ఆ భూమి లేని వాళ్ళు పాస్బుక్ తీసుకొని ఇష్టానుసారంగా రిజిస్టర్ చేసుకొని ఫ్లాట్లు కొట్టి అమ్ముకోవడం జరుగుతుంది. దాని మీద ఎంఆర్ఓ గారు చర్య తీసుకోవాలని ముఖ్యంగా మేము చెప్పడం. ఇప్పుడు ఎంఆర్ఓ గారు లిఖితపూర్వకంగా ఒక కాపీ ఇచ్చినాం. దాని మీద చర్య తీసుకుంటాడని ఎంఆర్ఓ గారిని కోరుకుంటున్నాం. తర్వాత అక్కడ ఉన్న చిన్న పర్వతాపురంలో విలీనమైన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఉన్న రైతులకు సమన్యాయం చేయాలని, ఆ తర్వాత కలెక్టర్ గారు కానీ ఇతర రెవెన్యూ కార్యదర్శి కానీ చర్య తీసుకొని అక్కడున్న రైతులకు ఇతర చిన్న
ల్యాండ్లు కొనుక్కున్న వాళ్ళకి ఇంతకుముందుకు ఉన్న పాత లింక్ డాక్యుమెంట్ ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకుండా ధరణిలో రిజిస్ట్రేషన్ చేసిరు అధికారులు. అది చాలా తప్పిదం. దాని అంతా సరిదిద్ది వారికి అక్కడ ఉన్న రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంతతో ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంలో భాగంగా ప్రతి మండలంలోని ప్రతి గ్రామాల వారీగా 3వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించుతున్నాం. అయితే ఈరోజు మొదటగా మన మూడుచింతలపల్లి గ్రామము మరి చిన్న పర్వతపూర్ గ్రామం సంబంధించిన రైతుల రెవెన్యూ సదస్సు ఇక్కడ మన రైతు వేదికలో నిర్వహించుచున్నాం. మూడుచింతలపల్లి గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించున్నాం. అలాగే మన మండల్ సంబంధించి ఇంకోటి నాగిశెట్టిపల్లి గ్రామంలో కూడా డీటీ గారి ఆధ్వర్యంలో ఒక బృందం అక్కడ కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించుతున్నాం. అయితే ఈ రెవెన్యూ సదస్సులో భాగంగా బృందాలు మన ఒక అధికారిక బృందం ఇక్కడ ఉండి వాళ్ళ సమస్యను విని వాళ్ళ పాత పాస్బుక్ కానీ ఏదైనా వెరిఫై చేసి వాళ్ళకు అంటే వాళ్ళ సమస్య ఏంది అంటే భూమి అసలు కొత్త పాస్బుక్ నమోదు కాలేదా, లేకుంటే నమోదైనాక ఇంకేమైనా కరెక్షన్స్ కానీ లేకుంటే డిజిటల్ పాస్బుక్ రాకపోవడం కానీ అవి అన్నీ కూడా పరిశీలించిన విధప వాళ్ళ అర్జీని ఏ ఆప్షన్లో అయితే ఫిట్ అవుతుందో ఆ ఆప్షన్ కింద వాళ్ళ అర్జీని పూరించి వాళ్ళందరికి కూడా వాళ్ళకు దరఖాస్తును తీసుకొని రైతులను వాళ్ళకు సమన్వయం చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. అయితే ఈ అర్జీలు అన్నీ కూడా తీసుకున్న తర్వాత మనకు చట్టంలోని ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇచ్చి దానిపైన ఎంక్వైరీ చేసి తదుపరి చర్య తీసుకొని ప్రతి అర్జీ పైన కూడా రైతుల వారీగా ప్రతి అర్జీ వారీగా వాళ్ళకు డిస్పోజల్ చేసి వాళ్ళకు లిఖితపూర్వకంగా వాళ్ళకు ఎండోర్స్మెంట్ కానీ ఆర్డర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మనం నాగిశెట్టిపల్లి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనకు డిప్యూటీ ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ భూభారతి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మొదటగా నాగిశెట్టిపల్లి గ్రామంలో నిర్వహించడం అయింది. అందులో భాగంగా మార్నింగ్ నుంచి మేము ఒక 7-8 అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాం. వాళ్ళు కొందరు ఎన్క్లోజర్స్ లేని వాళ్ళని తీసుకురమ్మంటున్నాం. రైతులకి అవగాహన కల్పించడానికి ముందుగానే ఊర్లో చెప్పడం జరిగింది నిన్న నైటే. ఇంకా అప్లికేషన్ ఫామ్స్ కూడా వాళ్ళకి పంచాము. వాళ్ళకి ఒకవేళ ఫామ్స్ నింపడాకపోయినా మా దగ్గర హెల్ప్ డెస్క్ ఉంది, వాళ్ళే నింపిస్తున్నారు. సో ఇలా కార్యక్రమం కొనసాగుతుంది మా నాగిశెట్టిపల్లి గ్రామంలో. అందరికీ నమస్తే. గ్రామ ప్రజలందరికీ ఈ భూభారతిలో ఉన్న భూమి సమస్యల పాత రికార్డులో ఉన్నటువంటి అన్ని ఏమైనా సమస్యలు ఉంటే ఆ పాస్బుక్లలో సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ ఏదైనా సాధాబైనామా సమస్యలు కానీ భూమికి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా ఈ భూభారతిలో అప్లికేషన్స్ తీసుకొని ఆ అప్లికేషన్స్ మేము పరిశీలించేసి దాని తర్వాత వాళ్ళ సమస్యలన్నీ మేము తీరుస్తామని ఈ గ్రామసభ ఉద్దేశం ఇది. కాబట్టి ఇటువంటి వాటికి తప్పకుండా మేము మా పరిష్కారం చేస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రెవెన్యూ సదస్సులో పెట్టి రెవెన్యూ సదస్సులను అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్స్ పరిశీలించి తదుపరి ఈ వచ్చిన అప్లికేషన్స్లను తిరిగి పరిశీలించి వాటిని వాళ్ళకు ఎండార్స్మెంట్ కానీ లేకపోతే వాళ్ళ సమస్యను తీర్చి వాళ్ళ పాస్బుక్లో ఎంట్రీ చేసేందుకు ఈ గ్రామ సభను నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మన మూడుచింతలపల్లి గ్రామంలో తర్వాత నాగిశెట్టిపల్లి చిన్న పర్వతాపూర్ ప్రాంతాల్లో ఈరోజు ఆ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. రెవెన్యూ సదస్సులో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా సత్వర పరిష్కారం కోసం వాళ్ళందరూ కూడా అర్జీదారులు ఇక్కడ రెవెన్యూ అధికారులకు వారి యొక్క దరఖాస్తు ఫారాలను నింపి ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలామంది కూడా వారి యొక్క సమస్యలు చిన్న చిన్న పేర్లు తప్పుపడడం కానీ తర్వాత వారికి సంబంధించిన సర్వే నెంబర్లలో చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా రైతులు కూడా తెలియజేశారు. వారందరూ కూడా ఇక్కడ అధికారులకు వాళ్ళు ఇక వినతి పత్రాలు అందజేశారు. అధికారులు కూడా రెవెన్యూ అధికారులు అన్నీ కూడా పరిశీలన చేసి వారికి సత్వర న్యాయం చేస్తామని చెప్పి వారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.